హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితోటి శనగపిండితోటి బిస్కెట్లనైతే ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా గ్యాస్ మీదే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. మిక్సీ జార్ తీసుకొని నేను చిన్న కప్పుతోటి 1 కప్పు దాకా షుగర్ని అయితే వేసుకున్నాను. అదే కప్పుతోటి ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యిని కూడా వాడొచ్చండి. ఈ రెండింటిని అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేశాను మెత్తగా. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడే జల్లెడ గంట పెట్టేసి పెద్ద కప్పుతోటి 1 కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా అంటే కొద్దిగా తక్కువ శనగపిండిని అయితే వేసుకోవాలండి. ఈ రెండింటిని అయితే బాగా జల్లించుకోవాలి. ఈ రకంగా జల్లించుకున్న తర్వాత దీన్నైతే మొత్తం అయితే చేతితోటి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కలిపేసుకోవాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మిల్క్ని అయితే కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కలుపుకోవాలి. ఒకేసారి కలిపేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. ఇలా కొద్దిగా కలిపేసుకుంటే మనం చపాతీ పిండిని ఎలా కలిపేసుకుంటామో అలాగైతే ఇలా దగ్గరకు వచ్చే వరకు కలిపేసుకోవాలండి మెత్తగా. ఇందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఓ 10 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ పిండి అనేది ఇలా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకొని తర్వాత మనకు నచ్చిన షేప్లో మనం బిస్కెట్లను అయితే రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఈ రకంగా చేశాను. మందంగా ఉండాలి. ఈ రకంగా రౌండ్గా చేసేసిన తర్వాత ఇలా మధ్యలో అయితే ప్రెస్ చేసుకోవాలండి కొద్దిగా. ఇందులో ఇప్పుడు మధ్యలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే అవి కూడా ఇలా గార్నిష్ చేసుకొని ఉంచుకోవచ్చండి. గ్యాస్ మీద లో ఫ్లేమ్లో ఒక గిన్నె పెట్టేసి స్టాండ్ పెట్టేసి అందులో ఈ ప్లేట్ని అయితే పెట్టేసి మూత పెట్టేయాలి. 50 నిమిషాలు అంటే 50 మినిట్స్ ఈ రకంగా లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. కరెక్ట్గా 50 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.